గేట్ 2026 అభ్యర్థులకు కీలక అప్డేట్. మరి కాసేపట్లోనే అడ్మిట్ కార్డులు విడుదల. దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో 2026-27 సంవత్సరం విద్యా సంవత్సరంలో అయితే ఎంటెక్ పిహెచ్డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అనగా గేట్ 2026 పరీక్ష రాసే అభ్యర్థులకైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి గువాహటి మరో కీలక అప్డేట్ అయితే జారీ చేసింది. గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ 2026 పరీక్ష రాసే అభ్యర్థులకైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి గువాహటి మరో కీలక అప్డేట్ జారీ చేసింది. ఈ పరీక్షకు అయితే సంబంధించిన అడ్మిట్ కార్డులు శుక్రవారం జనవరి 2వ తేదీన అయితే విడుదల చేయనున్నట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి గువాహటి ప్రకటించింది. గేట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో అయితే తమ వివరాలు నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా ఇప్పటికే ఐఐటి గువాహటి టెస్ట్ పేపర్లు అయితే వాటి వారీగా పూర్తి షెడ్యూల్ని అయితే విడుదల చేసింది. ఇక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో ఆయా సబ్జెక్టులకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఆయా తేదీల్లో రోజుకు 2 సెషన్లు చొప్పున పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం అయితే 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు. ఇక రెండవ సెషన్ పరీక్షలు అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి 30 వరకు. ఇక సాయంత్రం అయితే 5:30 వరకు అయితే నిర్వహించనున్నారు. ఇక దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో కూడా ఎంటెక్ పిహెచ్డి కోర్సులో ప్రవేశాలకు గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ పరీక్షను అయితే ఏటా నిర్వహిస్తున్న సంగతి అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ప్రస్తుతం 30 పేపర్లలో ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. బీటెక్తో పాటు బీఎస్సీ, బీఏ, బీకామ్ విద్యార్థులు కూడా ఈ పరీక్షలు రాయవచ్చు. ఇక పరీక్షలో సాధించిన స్కోర్కు ఫలితాలు అయితే వెలువడినప్పటికీ దాని నుంచి వరుసగా 3 ఏళ్ల పాటు గేట్ స్కోర్కు కూడా విలువ ఉంటుంది. ఇక ఆ స్కోర్తో 3 ఏళ్లలో ఎంటెక్ తదితర కోర్సులో కూడా ప్రవేశాలు పొందొచ్చు. ఇక అభ్యర్థులు గరిష్టంగా 2 పేపర్ల వరకు కూడా పరీక్ష రాయొచ్చు.